సో పహల్గామ్ అటాక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా దారుణం. దారుణం అంటే వాళ్ళు అలా అటాక్ చేయడం చాలా దారుణం. సైలెంట్ గా ఉన్న పులిని లేపి తన్నించుకున్నట్టు అయింది అనమాట. వాళ్ళకి వాళ్ళ ప్రజలు వాళ్ళ మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. మాకు ఈ గొడవలు వద్దు, మాకు ఈ తగాదాలు వద్దు, మేము ఈ పోరాటాలు చేయలేము, మేమేదో బ్రతుకుతాం, మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ ఇప్పుడు వాళ్ళ ప్రజలు వాళ్ళ మీదకే తిరుగుబాటు చేస్తున్నారు. అట్లా ఉంటది మరి ఇండియా దెబ్బ అంటే. ఇండియాతో పెట్టుకుంటే ఇండియా మీద ఈసారి పోరాటం చేయాలన్నా, ఇండియాని ఏదన్నా చేయాలన్నా గానీ వాటర్ ఆపేసావు, ఊపిరి ఆపేస్తానన్నాడంట. వాడు కింద బాంబు పెట్టి లేపేశారు మోడీ గారు. మేమెంత, మీ బతికెంత? చిన్న దేశం, చిన్న చిన్న బతుకులు మీరు మా ఇండియానే చేసేటంటది దమ్ము ధైర్యం అన్నోళ్ళ రండి చూద్దాం. సో ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఏదైతే చేస్తున్నారో వాటర్ ఆపేయడం ఇవన్నీ, సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అసలు అన్ని ఆపేసాం. మా దేశానికంటూ వచ్చి మా దేశ సైనికులు ప్రాణాలే కానీ, సోల్జర్స్ ప్రాణాలే కానీ తీయడానికి ఎవడైనా ఓడి కడితే ఏ దేశముడికి ఏదైనా ఆపేస్తాం. మీ ప్రాణాలు మీరే తీసుకునేలా చేస్తాం. అంతేగాని మేము మాత్రం మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. ఎంతకైనా సరే చూసుకుందాం. ఇది మాత్రం వదిలేది లేదు, తగ్గేది కూడా లేదు. ఇక్కడ ఏం ప్రాణాలు అనుకుంటున్నారా, లేదా చెట్లు కాసే ఆకులు పువ్వులు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు యుద్ధం ప్రకటించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాణాలు తీయటానికి. అయినా ఎక్కడో ఆ దేశ నాయకుడే దాక్కున్నాడంట అండర్ గ్రౌండ్ లో. సిగ్గులేదు అలా దాక్కోవడానికి. వచ్చిరా సమాచారానికి, రా రాజీకి మాట్లాడు, ఏం కావాలో చెప్పు, ఏం తీయాలో చెప్పు. మా దేశ హెడ్ అయినటువంటి కాశ్మీర్ నిమ్మంటే మాత్రం మేము ఇవ్వం. కాశ్మీర్ ఎప్పటికైనా మాదే, మా జమ్మూ కాశ్మీర్ మాదే. పాకిస్తాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీని తీసుకొని ఆయన అయితే తప్పించుకున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి గురించి కూడా ఆయన ఆలోచించలేడు. దీని గురించి ఏమనుకుంటున్నారు? యుద్ధాన్ని ప్రకటించాడు, యుద్ధానికి ఉసుగొలిపాడు. వీళ్ళు కొట్టుకొని చావంటారా మీరని అతని ఫ్యామిలీని తీసుకొని తప్పించుకున్నాడు. అతను ఫస్ట్ బయటకు వస్తే ఈ గొడవలు, ఈ అల్లర్లు అన్ని ఆగిపోతాయి. దండాలు పెడుతున్నావు కదా, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉండేందుకు దండాలు పెడతాం? డైరెక్ట్ గా వచ్చి పెట్టు, మేము తప్పుకుంటున్నాం, మేము యుద్ధాన్ని విరమించుకుంటున్నాం, మీకు ఎటువంటి యుద్ధాలు వద్దు, మీ దేశం మా దేశం బాగుంటది, మీ కాశ్మీర్ పేరే తీసుకోండి అని చెప్పు. మెదలకుండా ఊరుకుంటారు. కుక్కలే వచ్చి నీకు గౌగౌమన్నాయి కదా, నువ్వు కూడా వచ్చి ఇండియా మీద బౌబౌమని పడితే ఊరుకుంటావు అనుకుంటున్నావా? కళ్ళు చేతులు ఇరగదీసి పీక కోసి మా ఇండియా గేటుకి ఎల్లాడదీస్తామేమనుకుంటున్నారు. ఓకే, మరి ఇలాంటి వాళ్ళ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నారు? ఇక చర్యలు లేవు, ఏమి లేవు. ఇప్పటికే ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఆపేసేసాం. మెయిన్ ఇది ఒక్క కరెక్ట్ పని చేసాం మేము. ఆ పని చేయడం వల్ల అక్కడ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్న చితక పెద్ద మహిళలు, ముసలాళ్ళు, వృద్ధులు, పసిపిల్లలతో సహా అల్లాడిపోతున్నారు. ఇకనైనా రాజీకి రా, ఓ పాకిస్తానీయుడా, నీకే చెప్తున్నా, రాజీకి రా. ఏ దేశ నాయకుడిని తీసుకొని వచ్చి నువ్వు ఇండియాకి వచ్చి రాజీకి వస్తావో రా, ఆపేస్తాం మేము. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతే మాత్రం మేము పేలుస్తానే ఉంటాం. నిన్ను మాత్రం వదిలిపెట్టాం. నువ్వు ఎప్పుడైతే రెచ్చిపోతావో, నువ్వు చచ్చిపోయేదాకా నిన్ను వదిలిపెట్టాం. మరి ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా 206 మంది దాకా ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు. తరిమి కొట్టండి. ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, మన ఇండియన్ కంట్రీ వరకు ఏ రాష్ట్రంలో, ఏ ఊర్లో, ఏ గల్లీలో ఎక్కడున్నా సరే పాకిస్తానీయుడు అనే వాడిని తరిమి కొట్టండి. ఎవరు పాకిస్తానీయుడు, మన దేశానికి వ్యతిరేకుడు అనేవాడు ఉండడానికి వీల్లేదు. తరిమి కొట్టమని నేను ఇండియన్ ప్రజలకి మరీ చెప్తున్నా. థ్యాంక్ యూ అక్క.